హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జాతీయ పార్కులు, నేషనల్ పార్కులు అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ సంబంధించి అయితే క్లియర్గా చూద్దాం. మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నవి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నవి మీకు ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి వీటన్నిటిని ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియో కానీ లైక్ చేయనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకొక 4 వీడియోలు మీకు స్పీడ్గా అందించడానికి. సో నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అందిస్తాను. కాబట్టి గ్రూప్లో ఎవరైనా ఇంకా జాయిన్ అవునట్లయితే, ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, సో మీరు కూడా జాయిన్ అవునట్లయితే జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వీటిని మీకు ఒకేసారి కానీ లేకుంటే షిఫ్ట్లు వైజ్గా కొన్ని పీడిఎఫ్స్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్ ముందు చదువుకునే విధంగా మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే, విచ్ ఇస్ ది ఫస్ట్ నేషనల్ పార్క్? మొదటి జాతీయ పార్క్ ఏది? మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మొదటి జాతీయ పార్క్. తర్వాత విచ్ ఇస్ ది లార్జెస్ట్ నేషనల్ పార్క్? మొదటిది జిమ్ కార్బెట్. అతిపెద్దది ఏంటి అంటే హెమిస్ నేషనల్ పార్క్. ఎక్కడుంది? లడఖ్లో ఉంది. ఓకేనా, లదఖ్లో ఉందన్నమాట. అతిపెద్ద జాతీయ పార్కు లదఖ్లోని హెమిస్ నేషనల్ పార్క్. విచ్ ఇస్ ది స్మాలెస్ట్ నేషనల్ పార్క్? అతి చిన్న జాతీయ పార్క్ అనమాట. అతిపెద్దది హెమిస్ అయితే అతి చిన్నది ఏంటి? సౌత్ బటన్ హైలాండ్ నేషనల్ పార్క్ అనమాట. అండమాన్ అండ్ నికోబార్లో అయితే ఉంది ఇది. సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. తర్వాత ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్క్ అనమాట. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడుంది? మణిపూర్లో ఉంది. ఇది ఎక్కడుంది? మణిపూర్లో ఉంది. ఆ పార్క్ ఏంటంటే కేబుల్ లాంజౌ నేషనల్ పార్క్. ఓకేనా. కాజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్? ఏ జంతువుకి కాజిరంగా నేషనల్ పార్క్ అనేది ఏ జంతువుకు ప్రసిద్ధి? ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి, 1 హార్న్డ్ రైనోసార్స్కి ఈ యొక్క కాజిరంగా నేషనల్ పార్క్ అనేది ఫేమస్ అనమాట. తర్వాత గిర్ నేషనల్ పార్క్ అనేది ఇన్ గుజరాత్ ఈజ్ ది న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్. దేనికి సంబంధించి? గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కు ఏ జంతువుకు ప్రసిద్ధి అంటే మనకి ఆసియన్ లైన్స్ అనమాట. ఆసియా సింహాలు ఏవైతే ఉన్నాయో వీటికి గిర్ నేషనల్ పార్క్ అనేది ఫేమస్. వేర్ ఆర్ కన్హా, బాంధవ్ఘడ్ అండ్ పన్నా నేషనల్ పార్క్స్ లొకేటెడ్? కన్హా, బాంధవ్ఘడ్ మరియు పన్హా నేషనల్ పార్కులు ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా. కన్హా, బాంధవ్ఘడ్, పన్నా ఈ 3 మధ్యప్రదేశ్లో ఉన్నాయి. తర్వాత రాంతన్బోర్ మరియు సరిస్కా అనేవి టైగర్ రిజర్వాయర్లు. ఈ యొక్క టైగర్ రిజర్వాయర్లు అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి. సమ్దపా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సమ్దపా నేషనల్ పార్క్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. తర్వాత దుధ్వా నేషనల్ పార్కు ఉత్తరప్రదేశ్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఉంది. తర్వాత పెరియార్ అనగానే మీకు గుర్తు రావాల్సింది కేరళ. పెరియార్ నేషనల్ పార్క్ అండ్ సైలెంట్ వ్యాలీ ఈ 2 కేరళకు సంబంధించినవే, కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. సింప్లిపాల్ అండ్ బిత్తర్కాని. ఓకేనా. సింప్లిపాల్ మరియు బిత్తర్కాని ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే బిత్తర్ కనిక అనేవి మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడ? ఒడిస్సాలో. తర్వాత బండిపూర్ నగర్ హోల్ మరియు అన్షి నేషనల్ పార్కులు ఎక్కడ ఉన్నాయి అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. బందిపూర్, నగర్ హోల్, అన్షి. మానస్ మరియు ఒరాంగ్ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అస్సాం. మానస్ మరియు ఒరాంగ్ అనేవి అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత నోక్రిక్ నేషనల్ పార్క్ అనేది మేఘాలయలో ఉంది. ఓకేనా. మేఘాలయలో ఉన్నటువంటిది నోక్రిక్ నేషనల్ పార్క్. చేతులను ప్రవేశపెట్టినటువంటి కూనో నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? కూనో నేషనల్ పార్కు ఏంటి? చీతలను ప్రవేశపెట్టినటువంటిది కూనో నేషనల్ పార్కు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. వాల్మీకి నేషనల్ పార్కు
వాల్మీకి నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలోని ఏకైక జాతీయ పార్క్ అంటే బీహార్. వాల్మీకి బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. ఇంద్రావతి మరియు కాంగేర్ ఘాటి నేషనల్ పార్క్. ఇంద్రావతి మరియు కాంగేర్ ఘాటి నేషనల్ పార్కులు అనేవి మనకి ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. తడోబా నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలో ఉంది. తడోబా అనేది మహారాష్ట్రలో ఉంది. తర్వాత బ్లాక్ బక్ నేషనల్ పార్క్ రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ రాష్ట్రం అనమాట. దాంచింగం నేషనల్ పార్క్ అనేది ఏ జంతువుకు ప్రసిద్ధి? కాశ్మీర్ స్టాగ్. ఏంటది? కాశ్మీర్ స్టాగ్ అనమాట. కాశ్మీర్ స్టాగ్కి ప్రసిద్ధి. దాంచింగం నేషనల్ పార్కు ఏ జంతువుకు ప్రసిద్ధి? కాశ్మీర్ స్టాగ్కి ప్రసిద్ధి. మొల్లెం నేషనల్ పార్క్ అనేది మనకి గోవా రాష్ట్రంలో ఉంది. మొల్లెం నేషనల్ పార్క్. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉందన్నమాట. తర్వాత సుల్తాన్పూర్ మరియు కాళేశ్వర్ నేషనల్ పార్కులు వచ్చేసరికి ఎక్కడున్నాయి? హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. సుల్తాన్పూర్ మరియు కాళేశ్వర్ అనేవి హర్యానాలో ఉన్నాయి. ఎర్రవికులం నేషనల్ పార్క్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో ఉంది. ఓకేనా? సైలెంట్ వ్యాలీ, తర్వాత ఎర్రవికులం ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే ఏ జంతువుకు ప్రసిద్ధి అంటే నీలగిరి తార్కి ప్రసిద్ధి అనమాట. తర్వాత డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది. డెజర్ట్ ఎడారి అనగానే మీకు గుర్తు రావాల్సింది రాజస్థాన్. ఓకేనా? రాజస్థాన్ రాష్ట్రంలో డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఉంది. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. తర్వాత బల్పాక్రమ్ నేషనల్ పార్కు మనకి మేఘాలయలో ఉంది. బల్పాక్రమ్ మేఘాలయ. ముకుర్తి నేషనల్ పార్క్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ముకుర్తి నేషనల్ పార్క్ తమిళనాడు, బల్పాక్రమ్ మేఘాలయ, పిన్ వ్యాలీ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఈ నేషనల్ పార్కులు తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి అంటే ఏ పార్కు ఏ జంతువుకు ప్రసిద్ధి ఇవి కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు. సో ఇది ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా క్లిక్ చేసి జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. సో ప్రతిరోజు మీకు అప్లోడ్ చేస్తూ వస్తున్నాం ఇంపార్టెంట్ టాపిక్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.